డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యల అంశం విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా ఈ కేసులో A1గా ఉన్నటువంటి కృష్ణరాజు గురించి సెర్చ్ కొనసాగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం వల్ల లేవనెత్తుతున్నారు. అదేంటంటే ఒక 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ని అదుపులోకి తీసుకోవడం సమంజసమా? పైగా ఆ వ్యాఖ్యలు ఆయన చేయలేదు, ఆ వ్యాఖ్యలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారనేటువంటి ప్రశ్నని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అమరావతిలో ఉన్నటువంటి మహిళలు, రైతులు ఆల్రెడీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సదరు పత్రికకి, ఆ టీవీ ఛానల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎప్పుడూ ఊహించని స్థాయిలో భారీ ఆందోళన జరుగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి పత్రికా కార్యాలయాలని ముట్టడించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు సంచలనాత్మకంగా మారాయి. అయితే అరెస్టు విషయంలో ప్రొసీజర్ అనుసరించారా లేదా అనేటువంటి ప్రశ్నకి ఒక ప్రధాన సమాధానం ఆల్రెడీ ఇంటికి వచ్చిన పోలీసు అధికారులు కొమ్మినేని శ్రీనివాసరావుకి నోటీసు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన స్వీకరించలేదు అనేటువంటిది సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అదుపులోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఆల్రెడీ పోలీసులకి, జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నేరుగా విజయవాడ తీసుకెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. అలానే ఏజ్ విషయంలో సీనియర్ సిటిజన్ని ఇప్పటివరకు ఇలా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా లేవా అంటే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది 2 పేర్లతో. ప్రధానంగా ఈవిడ్ని ఎవరైనా గుర్తుపట్టి ఉంటే ఒక 3 సంవత్సరాల క్రితం రంగనాయకమ్మ గారు LG పాలిమర్స్కి సంబంధించి విశాఖలో ఒక విషవాయువు లీక్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో ఆమె సోషల్ మీడియాలో, పార్టీలతో సంబంధం లేదు, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారన్న కారణంతోనే హైదరాబాద్ వచ్చి మరీ అరెస్ట్ చేశారు. అప్పటి దృశ్యాలు ఇవి. సో ఆమె వయసు కూడా 60 ఏళ్ల పైమాటే ఉంటుంది. ఆమెకి వచ్చి ఇంటి దగ్గర నోటీస్ సంతకాలు పెట్టి నోటీస్ తీసుకుని ఆమెకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి ఆ తర్వాత ఆమెని విజయవాడ తీసుకెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారు. మరొక వ్యక్తి ఈయన అంకబాబు గారు, కొల్లు అంకబాబు గారు, సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఇంకా చెప్పాలంటే క్లియర్గా 50 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టు. విజయవాడ ఎయిర్పోర్ట్లో బంగారానికి సంబంధించి, బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ఒక వ్యక్తి పట్టుబడినట్టుగా వచ్చిన వార్తని ఆయన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడమే ఆయన చేసినటువంటి నేరం. ఆయన వయసు కూడా 75 సంవత్సరాల దాకా ఉంటుంది. ఆయనని అప్పటికప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ఇంటికి వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ఇచ్చి సంతకాలు పెట్టించి అరెస్టులు చేశారు. వీటికి సంబంధించినటువంటి కథనాలన్నీ కూడా అప్పటి పత్రికల్లో కూడా వచ్చాయి. ఇది విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్ పెట్టారంటూ గుంటూరులో వృద్ధురాలిపై CID అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు నగరంలో లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రంగనాయకమ్మకు సోమవారం CID నోటీసులు దిలీప్ కుమార్ నోటీసులు అందజేశారు. విశాఖలో LG పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన పైన అసత్య ప్రచారంతో రంగనాయకమ్మ పోస్టింగ్స్ పెట్టారని CID అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఈ పోస్ట్ని గుర్తించినట్లుగా వివరించారు. రంగనాయకమ్మకి CRPC సెక్షన్ 41A ప్రకారం నోటీసులు ఇచ్చి ఆమెని అదుపులోకి తీసుకున్నట్టుగా అంటే ఒకవేళ ఇది నిరూపణ అయితే కనుక 3 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు జరిమానా వేస్తారు. మళ్ళీ అదే తీరు కంటిన్యూ అయితే 10 లక్షల వరకు కూడా జరిమానా వేయచ్చు. అంటే ఏమైనా హైదరాబాద్లో కాదు, గుంటూరు నగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఈయనను విజయవాడ నగరంలో అదుపులోకి తీసుకున్నారు. అంకబాబు గారి అరెస్ట్ విషయంలో కూడా అప్పట్లో పత్రికల్లో కథనాలు కూడా వచ్చినాయి. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. 41A నోటీస్ ఎందుకు ఇవ్వలేదని చెప్పని అప్పుడు అడిగారు. మీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆయన తిరస్కరించారనడానికి రుజువులు ఉన్నాయా? సీనియర్ పాత్రికేయుడి అరెస్టు విషయంలో CID కోర్టు ప్రశ్నల వర్షం, CID అధికారులకు నోటీసు, అంకబాబు రిమాండ్ తిరస్కరణ. సో ఇది జరిగింది. 73 సంవత్సరాల వయసు అయింది. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనలో CMOలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్ట్ని వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డ్ చేశారంటూ సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబును అరెస్ట్ చేసిన CID అధికారులపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. సో ఇవి అరెస్టుని మనం తప్పుపట్టే విధంగా చెప్తే కనుక అది వేరే ఉంది. కానీ కోర్టు అడిగినటువంటి ప్రశ్నలను రిపోర్ట్ చేసినటువంటి కథనం కాబట్టి దీన్ని ఎంతవరకు నమ్మాలనేది ఇక క్లారిటీ అనమాట. 41 CRPC నోటీసులు ఇవ్వకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ని, 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ని అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అలానే 60 ఏళ్ళు పైబడినటువంటి ఒక వృద్ధురాల్ని
ఆమెకి నోటీసులు ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చి సంతకం పెట్టిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సో ఈ 2 ఘటనలతో పోల్చి చూసినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయంలో పోలీసులు లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇది వేరే రాష్ట్రంలో జరిగినటువంటి అరెస్ట్ కాబట్టి. అలానే నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో తీసుకోలేదు, తిరస్కరించారనేటువంటిది పోలీసులు చెబుతున్నటువంటి మాట. ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే వరకు, వాళ్ళ సాక్షి ఛానల్ ప్రతినిధులు వచ్చి మాట్లాడి ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకునే వరకు, లైవ్లు ఇచ్చే వరకు కూడా పోలీసులు ఇక్కడ యాక్సెస్ ఇచ్చారు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే చాలా వీడియోలు వచ్చినాయి, సోషల్ మీడియాలో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్ని 70 ఏళ్ళ వృద్ధుడిని అరెస్ట్ చేశారనేటువంటి మాట అసత్యం అని చెప్పి తేల్చి చెప్తున్నారు ఒకవైపు నుంచి. ఇంకోవైపు సాక్షి టీవీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ఈ తరహా విమర్శల్ని, ఆరోపణల్ని ప్రచారం చేయడానికి అవకాశం కల్పిస్తుందనేటువంటి ఆగ్రహంతో అమరావతి మహిళా రైతులు పెద్ద ఎత్తున ఈరోజు పొన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి సాక్షి కార్యాలయం దగ్గర ఇంతవరకు ఎప్పుడూ చూడనంత స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీగా వెళ్ళారు. అక్కడ ఆందోళన చేస్తూ ఈ సాక్షి కార్యాలయం యాక్చువల్గా వాళ్ళు క్షమాపణ చెప్పి తీరాలి. ప్రధానంగా మహిళలకి, అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పి తీరాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. వేల మంది మహిళలు మొదటిసారిగా ఒక భారీ ఆందోళన రూపంలో ఒక పత్రికా కార్యాలయం దగ్గరికి వెళ్ళి, ఇటీవల కాలంలో అంటే గత బహుశా ఒక 20-30 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద ఆందోళన ఒక పత్రికా కార్యాలయానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దాఖలాలు ఎప్పటికీ లేవు. సో అమరావతి రైతుల పట్ల కానీ, రాజధాని పట్ల కానీ వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్నటువంటి విధానం, దానికి అండగా నిలిచినటువంటి మీడియా సంస్థలపైన కూడా తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసులో తదుపరి అరెస్టు విషయంలో కృష్ణరాజు ఆచూకీ పైన పోలీసులు అన్వేషణ జరుపుతున్నారు. బహుశా 1-2 రోజుల్లో ఆయన పట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం. ఇక సాక్షి యాజమాన్యం దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.